ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కైపి వెంకటకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. దర్శిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నమని అన్నారు. ఈ అంశంపై ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అవసరమైతే తమ నాయకురాలు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మలను కూడా డిబేట్కు తీసుకొస్తామని, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఛాలెంజ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే గడిచిన 3 రోజుల నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ మీద ఈ వైసీపీ సోషల్ మీడియా ముఠా ఏదైతే ఉందో, ఈ బ్లూ ముఠా తెగ రెచ్చిపోతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి లేకపోతే ఈ వైసీపీ పార్టీ ఉంటుందా అండి? మీ అందరికీ తెలియదా? ఏ విధంగా ట్రోల్ చేస్తారు? ఆ టీడీపీతో కుమ్మక్కైందని చెప్తారా? కడుపుకు అన్నం తినే మాట్లాడుతున్నారా మీరు? అసలు ఏ విధంగా మాట్లాడతారు మీరు? రాజశేఖర్ రెడ్డి బిడ్డ టీడీపీతో కుమ్మక్కైందని మాట్లాడతారా? అసలు బుర్రంది మాట్లాడుతున్నారు మీరు. లండన్లో కూర్చొని కొంతమంది, అమెరికాలో కూర్చొని కొంతమంది, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కొంతమంది మీ ఇష్టం వచ్చినట్టు షర్మిలమ్మ మీద అవకచవకలు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. అక్కడ ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అసలు ఆమె మాట్లాడింది ఏంది? ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో నేనున్న పక్కన ఆమె ఏమని మాట్లాడారు? వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు ఆమె. మరి మీరేమో మాట్లాడుతున్నారు? ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. దేమన్నా సంబంధం ఉందా? సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ వైసీపీ నాయకులకి. మీరు దమ్ముంటే షర్మిలమ్మతో నేను ఎంత బాగా షర్మిలమ్మతో ఉంటాను మీకు తెలుసు కదా, మీడియా వాళ్ళందరికీ. షర్మిలమ్మని నేను ఓపెన్ డిబేట్కి నేను కూర్చోబెడతా. వైసీపీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోబెట్టమని చెప్పండి. మన విజయమ్మని మధ్యలో కూర్చోబెడదాం. ఏ ఆస్తులు ఎవరికి రావాలో, ఏ ఆస్తి ఎవరికి పోవాలో అక్కడ మీకు తెలిసిపోయింది కదా. దమ్ముంటే ఆ ఛాలెంజ్లు తీసుకోండి. పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా ఒక మహిళ అయి ఉండి మీ పార్టీ కోసం పాదయాత్ర చేసి, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి మీరు అధికారంలో వచ్చిన తర్వాత వదిలేశారు. అట్లాగే అసలు ముఖ్యంగా మీరు ఎందుకు ఇంత ట్రోల్స్ చేస్తున్నారంటే, గడిచిన ఏదైతే 2024 ఎలక్షన్లో షర్మిలమ్మ రావడం వల్ల మీ వైసీపీ పార్టీ 11 సీట్లకు పడిపోయింది. అట్లాగే మళ్ళీ ఆమె ఇలాగే కొనసాగితే రేపు 29లో కానీ మీ పార్టీ అధికారంలోకి రాదని చెప్పి మీకు భయం పట్టుకుంది. అందుకే ఇవి తప్పుడు సమాచారాలు చెప్పుకుంటా విజయమ్మ గారి మీద కానీ ట్రోల్స్ చేస్తున్నారు. ఏమన్నా అర్థం ఉందండి? ఆమె ఇంటికి పెద్ద, ఆమెకు తెలియదా ఏ ఆస్తులు ఎవరికి ఇవ్వాలో, ఏ ఆస్తులు ఎవరికి రావాలో అని? ఆ మాత్రం ఆమెకు తెలియదా? మరలా చెప్తున్న, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ దర్శి నుంచే ఉద్యమం స్టార్ట్ అయిద్దని చెప్పి తెలియజేస్తున్నా. అసలు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ మావోడే, కాంగ్రెస్ పార్టీ మాదే. అసలు మీకు పార్టీ ఎక్కడుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు బీజేపీ తూట్లు పడుతుంటే నోట్లో మాట రాదు. సాష్టాంగ నమస్కారం చేశావు మోడీకి, మోడీకి దండాలు పెట్టుకుంటా, మోడీకి నమస్కారాలు పెట్టుకుంటా, పథకాలన్నీ తీసేస్తుంటే, పథకాలన్నీ నీరు గారుస్తుంటే కనీసం నోట్లో మాట రాట్లా. ఇదేనా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా నువ్వు ఆయనకిచ్చే బహుమతి? కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది బేసున్న పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన ఏ పథకమైనా సరే దాన్ని కానీ నీరు గారుస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అది కొడుగ్గా నీకు లేదు బాధ్యత, కాంగ్రెస్ పార్టీకి మాకుంది బాధ్యత. అందుకని మరలా తెలియజేస్తున్నా, షర్మిలమ్మను కానీ విజయమ్మ గారిని కానీ ఒక్క మాట కానీ మళ్ళీ మీరు పేలాపనలు కానీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తిరగబడిద్ది. ఏ అయితే మీ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాలు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు కరువు పని పెట్టారు.
బీజేపీ దాన్ని తూట్లు పడుస్తుంది. నోరు తెరిచి ఏ రోజన్నా ఒక్కసారి మాట్లాడావా? ఇట్లాగే ఎన్నో ఆరోగ్యశ్రీ పోయింది, ఆరోగ్యశ్రీ నీరుగారే విధంగా ఉంది. అట్లాగే ఫీజు రీంబర్స్మెంట్లు లేవు. కూటమి ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుంటే అవి వాటి గురించి మాట్లాడకుండా ఏ కాడికి సరిమలమ్మనే బదనాం చేద్దాం, సరిమలమ్మనే తెలంగాణ పార్టీ పెట్టి తీసేసింది, ఆంధ్రాలో కానీ మీ పరిస్థితి అంతే, ఏం మాట్లాడుతున్నాం? రాజశేఖర రెడ్డి బిడ్డ విలువలతో పెరిగిన వాళ్ళు. అలాంటి రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు ఇన్ని పేలాపలు మాట్లాడతారా? మరలా హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఉద్యమం ఎక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.